హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ ఎంఆర్ ఫ్రెండ్ యాప్లో విత్డ్రా మెథడ్ అయితే వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం. WBTCలో మనం ఫ్రీగా విత్డ్రా అయితే చేసుకోవచ్చు, అంటే వితౌట్ ఎనీ ఫీ. మనం OKX యాప్లో విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంఆర్ ఫ్రెండ్ యాప్లో న్యూసెస్గా చెప్తాను చూడండి. ప్రాఫిట్ అయితే బాగా వస్తుంది. ఇక మంత్లీ మనం సింగిల్ మ్యాన్ కూడా $3 to $5 అయితే ఎన్ని అయితే చేయొచ్చు. మీరు ఒక టీం అయితే బిల్డప్ వేసుకోండి. నేను ఏ యాప్ చెప్పినా మీకు ఒక 3 to 5 ఒక 6 మెంబర్ని అయితే టీంని అయితే బిల్డ్ చేసుకోండి. బిల్డ్ చేసుకుంటే ఏమవుతుందంటే మైనింగ్ అయితే ఫాస్ట్ అవుతుంది. నా రిఫర్ కూడా చేస్తే మీకు డైలీ 4 సతోష్ అయితే వస్తుంది. అలాగే మీరు టీమ్మేట్ని చేసుకుంటే ఇంకా ఎక్కువ సతోష్ వస్తుంది. మంత్లీ ఒక $5 to $6 అయితే ఎన్ని అయితే చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేసిన మనీని ఎవ్రీ మంత్కి 1 టైం అయితే మీరు $5 అయిన వెంటనే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఓకేనా? WBTCలో ఎలా చెప్తాను, ఫస్ట్ రిజిస్టర్ వీడియో చెప్తాను ఇక్కడ. అలాగే ఇక్కడ $5 అయినతో ఎలా విత్డ్రా చేయాలో చెప్పాను. అలాగే ఇక్కడ లైవ్ మీకు BTC విత్డ్రా చెప్పాను. సో ఇక్కడ లాస్ట్ మంత్ మీకు చెప్పాను, 4 weeks బ్యాక్ అయితే చెప్పాను WBTC కాకుండా BTCలో విత్డ్రా పెట్టమని. సో ఇప్పుడు నాకు అప్పుడైతే ప్రాసెస్ అంతా క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు నేను ఒకసారి WBTC దొరికింది, దాని డీటెయిల్స్ అయితే మొత్తం చెప్తాను. దీనికోసం మీకు ఎంఆర్ ఫ్రెండ్ యాప్ సో గాయ్స్ వీడియో ఇన్వర్ట్ చూడండి, అయితే మీకు డీటెయిల్స్ అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ ఎంఆర్ ఫ్రెండ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. మీకు అలాగే ఫస్ట్ అయితే డైలీ అయితే మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా న్యూజెస్ చాలామంది అయితే ఇక్కడ యాక్టివ్ అయితే లేరు చాలామంది. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. పేమెంట్ అయితే వస్తున్నాయి, మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. ఇక 79 ఇక్కడ సతోషి 79 hours అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చాలామంది ఇన్యాక్టివ్ ఉన్నారు ప్రజెంట్ అయితే. ఇక్కడ మైనింగ్ చేసేటప్పుడు ఇన్యాక్టివ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు మైనింగ్ అయితే చేయాలి. మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను. సో ఈ స్క్రీన్ షాట్ తీసాను. ఇక్కడ మీరు ఎవరీ 24 ఒకసారి స్టార్ట్ ఎండింగ్ బిట్కాయిన్ పైన క్లిక్ చేయండి. ఒక యాడ్ వస్తుంది, యాడ్ చూసేయండి. ఒక 7 second యాడ్ వస్తుంది. యాడ్ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఈ విధంగా టైం పడుతుంది, 24 hours టైం పడుతుంది. తర్వాత మీరు ఇప్పుడు విత్డ్రా ఎలా చేయాలో చెప్తాను. ప్రజెంట్ దానికన్నా ముందు ఇక్కడ డైలీ టోర్నమెంట్ అయితే మీరు ఎన్నింగ్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి, టోర్నమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు పోర్ట్ఫోలియోలో ఎనీ 3 ఏ కానంటే ఆ కానీ మీకు ఇష్టం వచ్చినా ఏది లో ఉన్నా దానిపైన సెలెక్ట్ అయితే వేసేసి అది మీరు నెక్స్ట్ పైనకి చేయండి. మినిమం 3 ఉంటుంది, ఎక్కువైనా కూడా చేయొచ్చు. 5 to 10 అయితే మీరు పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ ఒక యాడ్ వస్తుంది, యాడ్ వచ్చేదాకా వెయిట్ చేయండి. యాడ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ విధంగా డైలీ ఒక 4 to 5 0 fee టోర్నమెంట్ అయితే ఉంటుంది, అది కంప్లీట్ అయితే చేయండి. సో గైస్ ఈ విధంగా మీకు యాడ్స్ అయితే వస్తాయి. యాడ్ వచ్చిన తర్వాత ఓన్లీ మీరు టోర్నమెంట్ చూసేటప్పుడు వస్తుంది. ఈ విధంగా మీకు కంప్లీట్ అయితే అయిపోతుంది. 3 కన్నా ఎక్కువైనా మీరు పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. బట్ ఓన్లీ ఫ్రీగా వచ్చేటైతే చెక్ చేయండి. ఈ విధంగా 3 ఏది మీరు పెట్టిన దాంట్లో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ సతోష్ అది విన్నింగ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఈ విధంగా మీకు ఇక 0 fee అయితే నేను ఆల్రెడీ అన్ని పార్టిసిపేట్ అయితే చేసేసాను. డైలీ మీకు ఇక్కడ చూడండి గైస్ 5 అయితే ఉంటుంది టోర్నమెంట్ ఫ్రీగా ఉంటాయి. దీనిపైన లాస్ట్ వీడియోలో చాలా అయితే చెప్పాను. మీ ఏది ఫ్రీ ఉంటే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ బ్యాక్ అయితే వచ్చింది ఒకసారి, అంటే మీకు డైలీ పెట్టమంటుంది. ఒకసారి బ్యాక్ వచ్చేసి మీకు ఇక్కడ 0 fee అయితే ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ 120 SAT ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను కాబట్టి ఇక్కడ మీకు కనిపించట్లేదు, 0 feeతో ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎన్నింగ్ అయితే చేసుకోండి. 0 fee ఎన్నింగే పార్టిసిపేట్ చేయండి. లాస్ట్ వీడియో చూడండి, అది కూడా చెక్ చేయండి న్యూజర్స్. ఇప్పుడు మీరు వచ్చిన మనీ అనేది ఇక్కడ రివార్డ్ హిస్టరీలో కనిపిస్తుంది. ఓకేనా? నాకు $23 అయితే ఏం చేశాను. సో ఈ విధంగా ఒకసారి బ్యాక్ అయితే వచ్చింది. ప్రొఫైల్లో వెళ్ళేసి మీరు మీకు మనీ ఇక్కడ $23 చూపిస్తుంది. లాస్ట్ మంత్ మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను, నా పేమెంట్ వచ్చింది. ఇక్కడ నేను పేమెంట్ కూడా మీకు చెప్పాను ప్రాసెస్, ఇంత మనీ వచ్చిందని. అది కూడా స్క్రీన్ షాట్ చూపిస్తారు. వెయిట్. సో గైస్ ఇక్కడ $15 మీకు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో పెట్టాం. $15.95 ఇప్పుడు కొంచెం మనం ఫీతోనైతే విత్డ్రా అయితే పెట్టాం. అంటే ఇంతకుముందు మనం బిట్కాయిన్లో WBTC తెలియక మనం అలా అయితే పెట్టాం. ఇప్పుడైతే మీకు లైవ్లో ఆ ప్రాసెస్ చూపిస్తాను, ఎందుకంటే మీకు ఇది కూడా మీకు క్లారిటీ తెలియాలి కాబట్టి చూపించేస్తాను. సో ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నామని ఇప్పుడు నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను ఒకసారి. ఇప్పుడు ఉన్న $23 వితౌట్ ఫీ 0 feeతో మనం తీసుకెళ్ళాలి OKX యాప్లో. అక్కడ మీకు నెక్స్ట్ మంత్ అయితే విత్డ్రా చెప్తాను. ప్రజెంట్ అయితే మీకు OKXలో ఎలా తీసుకెళ్ళాలి చెప్తాను చూడండి. సో ఇప్పుడు మీరు రివార్డ్ హిస్టరీలో వెళ్ళిపోండి. ఒక 5 టోర్నమెంట్ అయితే పార్టిసిపేట్ అయితే చేయాలి. దానికోసం ఎవ్రీ మంత్ 15 నుంచి మీకు విత్డ్రా, అంటే 3rd week నుంచి మీకు విత్డ్రా అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు ఆరో మ్యాప్ పైన క్లిక్ చేయండి. రివార్డ్ హిస్టరీలో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రేడే ఇన్వెస్ట్ అండ్ ఎంబర్ ప్రీమియం టోర్నమెంట్ అండ్ కీప్ ఇట్ రివార్డ్ మైనింగ్, ఈ 3 అయితే ఏం క్లిక్ చేయకండి. నో థ్యాంక్స్ ఐడి స్టిల్ లైక్ టు రీడింగ్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ చెప్పాను కదా WBTC పాలిగాన్లో మీకు విత్డ్రా అయితే ఉంటుంది. ఇంతకుముందు నేను ఈ వీడియో అయితే మీకు రికార్డ్ అయితే చేశాను. ఇక చూడండి లాస్ట్ వీడియో, లాస్ట్ 4 weeks బ్యాక్. బట్ ఈ ప్రాసెస్ అయితే మీరు చేయకండి. ఓకే, నేను ఎక్స్పైర్ అయితే పెడతాను ఈ ప్రాసెస్ అనేది, ఎందుకంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం
జీరో ఫీతోనైతే మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంఆర్ ఫండ్ వాలెట్లో $1 ఫీ అంటున్నారు. మళ్ళీ మీకు విత్డ్రా అప్పుడు మనకి 130 to 150 అప్ టు 200 అయితే ఫీ తీసుకున్నారు. సో ఈ ప్రాసెస్లో మనకి 10 or 20 రూపీస్ అయితే మ్యాటిక్ ఫీ అయితే ఉంటుంది. సో అది నెక్స్ట్ మంత్లో మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ తెలుసుకుందాం. ఇక్కడ WBTC పాల్గొన అయితే కంటిన్యూ అయితే కొట్టండి. సో ఇక్కడ అడ్రస్ ఏది ఇవ్వాలంటే బ్రదర్ ఇక్కడ చాలామంది అడుగుతారు కాబట్టి ఇక్కడ ప్రజెంట్ వీళ్ళు యాప్ వాళ్ళు పాలిగాన్ అడ్రస్ అయితే రికమెండ్ చేస్తున్నారు. బట్ నేనైతే మీకు కాయిన్బేస్ యాప్ అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే మీకు OKX యాప్ అయితే రికమెండ్ అయితే చేస్తాను. ఇక్కడ మనం OKX యాప్ అయితే ఓపెన్ చేసుకొని OKX యాప్లో మీకు వాలెట్ చాలామంది OKX యాప్ కూడా మీకు ఇబ్బంది తెలుస్తుంది కాబట్టి సో గైస్ OKX యాప్ ఇంకా లేని వాళ్ళు అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. అలాగే మీకు సైన్ అప్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్పాను అండ్ అలాగే దీంట్లో వాలెట్ కూడా ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. సో ఆ వీడియో అయితే చూసేయండి. సో గైస్ OKX యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన వాలెట్ అని ఉంటుంది. వాలెట్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మీకు సింపుల్గా ఇక మీకు వాలెట్ అయితే మీకు మనీ షో అవుతాయి. ఇక్కడ మీరు మెటామాస్క్ అండ్ ట్రస్ట్ వాలెట్ ఏ బ్యాకప్ కేసు ఇచ్చారో ఇక్కడ కూడా అదే బ్యాకప్ ఇవ్వండి. మీకు OKX రిజిస్టర్ వీడియో కూడా అదే చెప్పాను. అలాగే ఇక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ WBTC లేదు కాబట్టి ఇక్కడ మేనేజ్ క్రిప్టోలో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సింపుల్గా సెర్చ్లో ఇక్కడ పైన నెట్వర్క్ అనేది మీరు ఏం చేయండి, పాలిగాన్ అని టైప్ చేయండి. ఓకేనా, పాలిగాన్ పెట్టేసి మీరు ఏం చేయండి WBTC. సో WBTC పాలిగాన్ అయితే మీరు ఇక్కడ యాడ్ అయితే చేయాలి. ప్లస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యాడ్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఒకవేళ ఓన్లీ ప్లస్ పైన క్లిక్ చేయండి. WBTC అంటే వచ్చి బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి గాస్ WBTC అనేది ఇక్కడ మీకు యాడ్ అయితే అయింది. WBTC పైన వెళ్ళండి. మీకు ఇక్కడ మళ్ళీ ఇథెరియం, ట్రాన్, ఇక్కడ పాలిగాన్, ఓన్లీ పాలిగాన్. ఎందుకు పాలిగాన్ చెప్తున్నా అంటే అది కూడా చెప్తాను చూడండి. చాలా నెట్వర్క్ ఉన్నాయి అండ్ బైనాన్స్, MSC గ్లోబల్, బిట్గేట్ అండ్ ఇవన్నీ ఎక్స్చేంజ్లో నేను ట్రై చేశాను ఆల్రెడీ. ఏంటంటే బింగేస్లో కూడా చూశాను. అందులో మనకి పాలిగాన్ అడ్రస్ అయితే లేదు. ఓకేనా, పాలిగాన్ అడ్రస్ అయితే లేదు. బట్ ఇథెరియం ఒకటే సపోర్ట్ చేస్తున్నా. బట్ OKX ఇక్కడ వాలెట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ మనకు పాలిగాన్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ WBTC పాలిగాన్ అయితే పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఈ అడ్రస్ అది ఇక్కడ వస్తాను. నేను బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక్కడ చూడండి WBTC పాలిగాన్. అలాగే మనం ఏం చేయాలంటే WBTCలో పాలిగాన్ మాత్రమే పెట్టుకోవాలి. ఓకేనా, పాలిగాన్ పైన పెట్టుకున్న తర్వాత ఇక మన నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి. ఇక్కడ ఇంటరే పాలిగాన్ వాలెట్ అడ్రస్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ఏం చేయండి, సింపుల్గా WBTC పాలిగాన్ రిసీవ్ అడ్రస్ అయితే మీరు తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇలా అని తీసుకోవచ్చు, లేకపోతే WBTC పాలిగాన్ ఒకసారి కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ చాలామంది నాకు అడిగారు బ్రదర్స్ అనేది. సో WBTC లెవెల్ అయితే ఒక 2 or 3 మెంబర్స్ అడిగారు. సో నేను కూడా ఎందుకంటే జీరో ఫీలో మనకి విత్డ్రా ఫీ అయిపోతుంది కాబట్టి చేసుకుందాం అనేది ఈ ప్రాసెస్ చేశాను. మీరు మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్ ఏ కేసు ఇస్తారు ఇది కూడా సేమ్ వాలెట్కి అయితే అదే ఉంటుంది. బట్ మీరు అడ్రస్ కరెక్ట్ ఇస్తున్న 1 or 2 times చెక్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను WBTC పాలిగాన్ అడ్రస్ ఇస్తున్నాను. ఇక్కడ రిసీవ్ అడ్రస్ అయితే మీరు చూసుకోండి. మళ్ళీ రాంగ్ ఇవ్వకండి బ్రదర్, మళ్ళీ మిస్టేక్ అయిందంటే అది మీ మిస్టేక్ ఉంటుంది. నేనైతే WBTC పాలిగాన్ అయితే ఇస్తున్నాను. అందుకే మీకు 1 or 2 times చెప్తున్నాను, చూసి ఇవ్వండి. ఇక్కడ రివ్యూ కొట్టండి. మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ చూడండి గాయస్, నెట్వర్క్ ఫీ అనేది 0 సతోష్ అయితే ఉంది. ఇక్కడ $23 మీకు ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది. అలాగే Feb 29 to March 5th లోపల అవుతుంది. ఇది ఎవ్రీ మంత్. ఇక్కడ ఏంటంటే ఒక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు విత్డ్రా చేస్తారు, మళ్ళీ మీకు $5 ఎప్పుడైనా అయిపోయిందంటే మళ్ళీ మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీనికి కండిషన్ అయితే ఏం లేదు, 0 ఫీ ఉంటుంది. ఎవ్రీ $5 ఎంత మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో సింపుల్గా అడ్రస్ అయితే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. సో అయితే ఇక్కడ డెస్టినేషన్లో అడ్రస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు విత్డ్రా అయితే కొట్టండి. ఎందుకు మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు మళ్ళీ మీరు మిస్టేక్ చేయదు. నేనైతే మిస్టేక్ అయితే చేయలేను, బట్ మీరైతే క్లారిటీ అయితే చూడండి. ప్రాసెస్ అనేది చూసేసి ఇక్కడ విత్డ్రా అయితే కొట్టండి. చూద్దాం ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. నాకు కూడా ఐడియా లేదు. ప్రజెంట్ ఇక్కడ విత్డ్రా పైన కొట్టిందా, కొంచెం వెయిట్ చేయండి పేజ్లో. ఇక్కడ నేను కూడా వెయిట్ చేస్తాను. ఇక కొంచెం స్కిప్ అయితే చేస్తాను. సో గైస్ ఇక్కడ చూడండి, మీరు అయిపోయిన తర్వాత యువర్ విత్డ్రా రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఓకేనా, ఓకే పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మనం రివార్డ్ హిస్టరీలో వెళ్ళిపోయి చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ March 6 లోపల మనకి పేమెంట్ అయితే వస్తుందని చెప్తాను. February 29 నుంచి March 6 లోపు పేమెంట్ రావచ్చు. మళ్ళీ ఒకసారి మీరు ట్రై చేయడానికి వెళ్తే ఇప్పుడు రాదనమాట. ఓకేనా, మళ్ళీ మీకు తర్వాత ఏదైనా వస్తుంది. ఇక మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు March 6 వరకు మీరు వెయిట్ అయితే చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు డైలీ ఇక్కడ వచ్చేసి ఎవ్రీ 24 ఒకసారి మైనింగ్ అయితే చేయండి. సో గైస్ మీరు అందుకే ఇక్కడ OKXలో మీకు ఇప్పుడు అది చెప్పానుగా,
వాలెట్లో WBTC పాలిగాన్ అడ్రస్ ఇవ్వాలి, వేరేది ఏది ఇవ్వద్దు, ఈ అడ్రస్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు చెక్ చేసుకోవడానికి ఉండదు, 1 or 2 టైమ్స్ చెక్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయండి. ఇక్కడ నేను మీకు ఒకసారి చూపిస్తాను, రివర్స్ హిస్టరీ వెళ్ళిపోయి ఒకసారి దీనిపైన క్లిక్ చేశారనుకోండి మీకు ట్రాన్సాక్షన్ హిస్టరీ ఎక్కడైతే రాదు, అలాగే ఇక్కడ క్లిక్ చేసినా కూడా రాదు. అందుకే మీరు ఉన్న కాడికే దాంట్లో చెక్ చేసుకోండి. మీకు నెక్స్ట్ మంత్ అంటే March 6th ఇక్కడ మనకి March 6th పేమెంట్ ఇస్తారు కదా, అక్కడ నుంచి OKX నుంచి మనం నెక్స్ట్ బ్యాలెన్స్లో ఎలా తీసుకెళ్ళాలి, అక్కడ నుంచి మనం ఎలా విత్డ్రా చేయాలి టోటల్ ప్రాసెస్ అనేది మీకు చెప్తాను, అప్పుడు దాకా వెయిట్ చేయండి. బట్ ఏంటంటే ప్రజెంట్ అయితే ఈ WBTC పాలిగాన్ నెట్లో విత్డ్రా అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం అక్కడ నుంచి బ్యాలెన్స్ లేకపోతే ఎక్కడ ఎలా విత్డ్రా చేయాలి చెప్తాను. అలాగే డైలీ టోర్నమెంట్ పార్టిసిపేట్ చేయండి. అలాగే ఇన్వైట్ పైన క్లిక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ అయితే చేసుకోండి. ఒక టీమ్ని బిల్డ్ చేసుకోండి గైస్. ఒక టీమ్ని బిల్డ్ చేసుకుంటే ఇక్కడ మీరు నా రిఫర్ కోడ్ అంటే ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రొఫైల్లో వచ్చేసిన తర్వాత ప్రొఫైల్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సెట్టింగ్లో వెళ్ళండి. సెట్టింగ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్ యాసెస్ కోడ్ అంటుంది, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ రిఫర్ కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన తర్వాత మీరు ఎంటర్ అయితే చేయండి. ఆల్రెడీ మీకు రిఫర్ కోడ్ లింక్ కూడా ఏమైనా వస్తే నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసినా కూడా ఇలా అయితే చెక్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పింగ్ ఇన్యాక్టివ్ అయినా మీకు ఉంటుంది మైనింగ్ చేసిన తర్వాత వెంటనే. ఇక్కడ వెళ్ళేసి మీరు నా రిఫర్ కోడ్ చూడండి, మీకు నా బబ్లు సంథింగ్ ఉంటుంది, అలా అయితే చెక్ అయితే బబ్లు 12 సంథింగ్ ఇక్కడ చూడండి, బబ్లు 12 అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ఈ SAT రివార్డ్స్ అని 23 అంటే ఇక్కడ నెక్స్ట్ మంత్ 6 లేకపోతే 5 లోపల మీకు డేట్ అయితే ఇస్తారు. ఆ డేట్ లోపల మీకు మనీ అయితే SAT రివార్డ్లో ఉంటుంది, తర్వాత మీకు బిట్కాయిన్లో వస్తుంది. సో ఇక్కడ మీరు వెయిట్ చేయండి. సో గైస్ ఇంకా న్యూజర్స్ ఎవరైనా ఉంటే రిజిస్టర్ వీడియో అండ్ $5 అయిన కంప్లీట్ అయిన తర్వాత విత్డ్రా వీడియో, అండ్ ఆల్రెడీ మైనింగ్ చేసిన వాళ్ళు $5 కంప్లీట్ అయిన ఎలా విత్డ్రా చెప్పాను. ఈ మనీ ప్రజెంట్ అది ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మీరు విత్డ్రా ప్రాసెస్ చెప్పానుగా, ఈ ప్రాసెస్ అనేది మీరు WBTC అనేది ఇప్పుడు మేము మాట్లాడుకున్నాక ఆ ప్రాసెస్ చేయండి. ఈ ప్రాసెస్ అండ్ ఈ ప్రాసెస్ చేయకండి. అలాగే ఈ పేటిఎం ప్రాసెస్ కూడా 3 వీడియోస్ అయితే మీరు ఫాలో అవ్వకపోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ రిజిస్టర్ వీడియో చూడండి. నెక్స్ట్ మనం WBTC పాలిగాన్లో మీరు విత్డ్రా అయితే చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఈ 3 వీడియోస్లో మనం ఫీ అయితే పే చేసాం, బట్ ఇప్పుడు వితౌట్ 0 ఫీ అయితే మనం చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం మ్యాక్సిమం ఫీ తక్కువ ఉంటుంది, మ్యాటిక్ నెట్వర్క్లో తక్కువ ఉంటుంది, BNBలో తక్కువ ఉంటుంది. కాబట్టి మ్యాటిక్లో అయితే మీకు తక్కువనే ఇస్తారు, కాబట్టి ట్రై చేయండి. వీడియో ఇంతే కదా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్, అలాగే ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో ఫాలో అండి. అలాగే ఈ వీడియోకి ఒక 100 లైక్ ఇస్తాను, టార్గెట్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.